తెలుసుకున్నది 6 టాబ్లెట్ల గురించి తెలుసుకున్నాం. దాంట్లో ధ్యానం యొక్క విశేషము, పిరమిడ్ ధ్యానము, సామూహిక ధ్యానము, పౌర్ణమి ధ్యానము, శాకాహారము, మితాహారము, మౌనము. అంటే ఈ 6 టాబ్లెట్ల గురించి నిన్న మనం తెలుసుకోవటం అయింది. అంటే ఈ 6 యొక్క టాబ్లెట్లు ఫస్ట్ ఎనర్జీ ఇస్తాయి. ఈ 6 టాబ్లెట్లు మనకు ఎనర్జీ ఇస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకునేది స్వాధ్యాయం అనే సంపూర్ణ ఆరోగ్యం తెలిపే ప్రారంభంలో 12 టాబ్లెట్లో 2 6టికి సంబంధించింది. 12 టాబ్లెట్ల మొదటి 6 ప్రాణశక్తి పెంపొందించడానికైతే తర్వాత 6 జ్ఞానాన్ని పొందించాయి అన్నమాట. జ్ఞానాన్ని మీకు పెంపొందించడానికి ఉద్దేశం. స్వాధ్యాయం అంటే గొప్ప గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం, మనం దేహం కాదు దేహాత్మాన్ని తెలుసుకోవటం, నరుడి నుండి నారాయణుడి స్థితికి ఎదగటమే మన గమ్యం. ఈ ప్రపంచంలో రకరకాల ధర్మాలు ఒక్కొక్కలాగా ఉన్నాయి. వాటి గురించి మనం సమగ్రంగా తెలుసుకుంటూ సంపూర్ణ అవగాహనతో వాటిని ఆచరిస్తూ ఈ భూమి మీద ఎదగటానికి ధ్యానం అనేది ఎంత ముఖ్యమో స్వాధ్యాయం అన్నది కూడా అంతే ముఖ్యంగా గమనించాలి. ధ్యానం ఎంతైతే ముఖ్యమో స్వాధ్యాయం కూడా అంతే ముఖ్యం. ధ్యాన మార్గం ద్వారా ఆరోగ్యాన్ని పూర్తిగా పర్యవేక్షించుకునే ప్రయత్నంలో మొదటిగా ప్రాణశక్తి తీసుకోవటం మీద మన ప్రధాన దృష్టి సారిస్తే ఆ తర్వాత ఆత్మజ్ఞానం సంపాదించడంపై శ్రద్ధ కనిపించాలి. ఫస్ట్ ధ్యానం చేస్తాము, తర్వాత ఆత్మజ్ఞానం సంపాదించి కనబరచాలి. అందులో ముఖ్యమైనదే ఆ జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? మనం స్వాధ్యాయాలు చదవాలి. ఏంటయి? ఋషులు తమ జీవిత కాలంలో ఎంతో ధ్యానాన్ని మరి ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపి తద్వారా విశేషమైన అనుభవాన్ని పొంది వారి యొక్క అనుభవ సారాన్ని అనేక గ్రంథాల్లో పొందుపరిచి ఇచ్చారు. ఋషులంతా ఎన్నో అనేక గ్రంథాల్లో మనకు పొందుపరిచి ఉన్నాయి. అటువంటి అనుభవాలతో నిండిన ఆధ్యాత్మిక పుస్తకాలు ప్రతిరోజు చదవటం వల్ల ఏదైతే మన జ్ఞానాన్ని ధ్యానం ద్వారా లేదా అనుభవం ద్వారా పొందుతున్నామో దానిని వీలైనంత తక్కువ సమయంలో వారి అనుభవాన్ని గ్రహించటం పొందే జ్ఞానము అంత అవకాశం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం ఒక పుస్తకం చదువుకున్నాం, దాంట్లో ఎంతో కొంత జ్ఞానం తక్కువ సమయంలో ఎంతో జ్ఞానం ఉంది. ధ్యానుల అనుభవాల పుస్తకంలో పొందినప్పుడు అన్నిటి కన్నా ఉత్తమైన గ్రంథాలు అవుతాయి. ఈ గ్రంథాలను చదవటం అనేది చాలా ముఖ్యము. ఋషుల టైంలోనే వాళ్ళు కొన్ని మనకి ఇచ్చిపోయారు. ఆధారపడే తత్వం పనికిరాదు అంటే అయితే ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం అన్న ప్రక్రియలో గుర్తుంటే ఒక ముఖ్యమైన విషయం, ఆధారపడే తత్వం పెంచే ఎవరో ఎప్పుడో ఎక్కడి నుంచో వచ్చి ఎవరో ఏదో చేస్తారన్నటువంటి పుస్తకాలు సస్సే మీరా ముట్టుకోకూడదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఆధారపడే పుస్తకాలు ముట్టుకోకూడదు. నాలోని మూల అజ్ఞానమే నా బాధలన్నిటికి కారణము, నా వాస్తవానికి నేనే సృష్టించుకున్నాను, విశ్వమంతా కూడా శక్తిమయము, అంతా ఒకదానితో ఒకటి కలపబడే ఉంది, నేనే భగవంతుని, అహం బ్రహ్మాస్మి అన్న స్థాయిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలు మాత్రమే చదవటానికి మనం ఎంపిక చేసుకోవాలి. ఆధారపడే పుస్తకాలు మనం ఎప్పుడు చదవకూడదు. భగవద్గీతలో శ్రీకృష్ణ వారు తెలిపిన జ్ఞానాది కర్మ దగ్ధ కర్మాణం అన్న సూక్తి నుండి జ్ఞానం మాత్రమే మనం కష్టాల నుండి మనల్ని దూరం చేస్తుందని అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుడు ఇచ్చినట్టుగా జ్ఞానాది దగ్ధ కర్మాణం అంటే జ్ఞానం అనే అగ్నిలోనే కర్మలన్నీ దగ్ధం అవుతాయి. ఏంటి? కొన్ని అద్భుతమైన రచనలు. భారతదేశంలో ముఖ్యంగా ఒక యోగి ఆత్మకథ, మిలారాపై చరిత్ర, హిమాలయ యోగులు వంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాలు ఈ ధ్యానం గురించి పూర్తిగా తెలుపబడి ఉన్నాయి. అదేవిధంగా శ్రీ సత్యసాయిబాబా గారు 1970లో వ్రాసినటువంటి ధ్యానవాహిని పుస్తకం కూడా ఒకటి. వీటన్నిటిలో కూడా పూర్తిగా ధ్యానం గురించి, జీవుడే దేవుడు అన్న అంశంలో మొదలై తిరిగి అదే అంశంలో అంతమయ్యే విధంగా పూర్తి జ్ఞానంతో పొందపరిచి ఉన్నవి ఉంటుంది. అదేవిధంగా అనేక మంది పాశ్చాత్య రచయితలు కార్లెస్ కాస్టోడియా, లోప్సాంగ్ రాంపా, రిచార్డ్ బాక్, ఓషో, సేతు, లిండ్ గుడ్మాన్, రూత్ మౌంటింగ్ మేరీ, షేర్లీ మెకిన్, జెట్టి షైన్, లూయిస్ హెల్లే,
బార్బర్ బన్నర్, ఇంకా టార్కారామ్ శెరియాడన్ వంటి అనేక మంది పుస్తకాలు విరివిరిగా లభ్యమవుతున్నాయి. వాటిలో కొన్ని మన తెలుగు భాషలో ముద్రించబడి ఉన్నాయి. వీటితో పాటుగా శ్వాస మీద ధ్యానం చేస్తూ ఆ పుస్తకాల్లో ఉన్న సారాన్ని అంతా కూడా నిత్య జీవితంలో మధ్య మార్గంలో పూర్తిగా చదివి చూసినటువంటి అనేక మంది పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాలు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ఇలా అన్ని ప్రచురణలు, మరీ ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు రాసిన తులసీదళం పుస్తకాలు వంటివి వెలువడిన అనేక చిన్న పుస్తకాలన్నీ కూడా మనకు ఎంతో ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించటంలో చక్కగా ఉపయోగపడతాయి. ఏంటంటే సొసైటీలో ఆత్మజ్ఞానం కావాలి, దారి కావాలి. ధ్యానం ఒకటే కాదు, జ్ఞానం కావాలి, దారి కావాలంటే మనం ఎన్నో పుస్తకాలు చదవాలి. మరి అలాంటి పుస్తకాలు మనం ఎన్ని చదువుతున్నాము అనేది ఒక పాయింట్ మీరు రాసుకోవాలి కంపల్సరీ. ధ్యానం ఒక గంట ధ్యానం చేస్తే 2 గంటలు పుస్తకాలు చదవాలి. 2 గంటలు పుస్తకాలు చదివితే 3 గంటలు క్లాసులు వింటాం. ఎక్కడ ఎంతసేపు ఉన్నాం? ధ్యానం 3 గంటలు చేస్తున్నాం, అప్పుడు 5 గంటలు ఏమన్నా ఎక్కువ సమయం అన్న పుస్తకాలు చదువుతున్నామా? అక్కడ లేదు అని అంటే డెఫిసిట్లో ఉన్నట్టే. ఓన్లీ ధ్యానం చేస్తే 20 పైసలే, 40 పైసలు స్వాధ్యాయం, 40 పైసలు సజ్జన సాంగత్యం. ఈ పాయింట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ధ్యానం ద్వారానే అంతా కంప్లీట్ అయ్యిద్ది అనేది చాలా ఇది. నీకు ఆ యొక్క శరీరంలో చైతన్య శక్తిని కూర్చుకోవటం వడికే, కానీ అక్కడ జ్ఞానం కావాలి. మరి పుస్తకం అశ్వభూషణం అన్నారు. మొదల్లో ఎలా అయితే ధ్యానానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే వాళ్ళమో అలాగే ఇప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా పుస్తకంలో కనీసం 10 పేజీలైనా చదవాలి. బయటికి ఎక్కడికి వెళ్ళినా ఒక పుస్తకం మనతో తీసుకెళ్లే అలవాటు చేసుకోవాలి. ఫస్ట్లో ధ్యానం కూర్చున్నాం, కానీ తర్వాత పుస్తకం చేయాలి. పుస్తకం అష్టభూషణం అన్న నాడుని నిజం చేసుకోవాలి. ఏ పుస్తకం దొరికినా దాన్ని వదలకుండా పూర్తి చేసేంత వరకు దీక్షపై ఉండాలి. ఈ పుస్తకాలు చదవటంలో కూసంత ఆధ్యాత్మిక స్వార్థం ఉండాలి. ఎక్కువగా దాన్ని పట్టాలి, దాన్ని చదవాలి. అసలు దీంట్లో ఏముంది అనేది మన దగ్గర తపన ఉండాలి. మనకు ఒక పుస్తకం చేకూరినప్పుడు ఒక గొప్ప అనుభవాన్ని పొందేటట్లు ఆ పుస్తకం మనం చదివిన తర్వాత కానీ వేరే వారికి ఇవ్వకూడదు. పూర్తి చదివేంత వరకు కూడా మన వద్దనే ఉంచుకోవాలి. పుస్తకాలు వస్తాయి, ఏదో కలిసి ఎవరెవరికో ఇచ్చేస్తారు, అట్లా ఇవ్వకూడదు. పుస్తకం పూర్తిగా చదివి దాంట్లో ఉన్నదంతా కూడా మనం తెలుసుకున్న తర్వాతే మనం ఇంకొకరికి ఇవ్వాలి. అందరి పుస్తకాలు చదవాలి. ఇదే విధంగా ఆధ్యాత్మిక పుస్తకాలు మేము ఫలానా ఫిలాసఫీ పుస్తకాలు సంస్థ అని చెప్పి ఏదో ఒక సంస్థ లేదా ఒక ఆధ్యాత్మిక వ్యక్తి యొక్క పుస్తకాలు మాత్రమే చదివితే మన జీవితంలో ఎంతో కోల్పోతాం. అందుకని అందరూ తప్పకుండా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు రాసినటువంటి అన్ని పుస్తకాల్లో చదవాలి. ధ్యాన ప్రక్రియ ఒకటే, శ్వాస మీద ధ్యాస. కానీ ఆధ్యాత్మిక పుస్తకాలు మాత్రం అన్ని అంటే అందరు రచయితలు మరి అన్ని సంస్థల యొక్క పుస్తకాలు చదివి వాటిలో పొందుపరిచినటువంటి ఆధ్యాత్మిక విషయాలు విధిగా తెలుసుకోవాలి. బాలకృష్ణ గారు చదువుతారన్నమాట. ఏదో నేను ఒక చేతి పుస్తకాలు చదివితే ఒప్పుకోరు. రామ్తా పుస్తకాలు టోటల్ పిరమిడ్ సొసైటీలో ఉన్న పుస్తకాలు మొత్తం కూడా కంఠస్థం చేయాలి. నేను ఇయే చదువుతాను, నేను అంతవడికే ఉంటాను అని గిరిగీసుకొని కూర్చుంటానికి వీల్లేదు. అన్ని చోట్ల నుంచి జ్ఞానం రావాలి. ఎట్లుండాలి? ఇంట్లో హోమ్ లైబ్రరీ లాగా ఉండాలి. అందుకనే ధ్యాన ఆరోగ్య కేంద్రాల ఆధ్యాత్మిక పుస్తకాలు మరి సీడీలతో గ్రంథాలను ఏర్పాటు చేయడం జరిగింది. లైబ్రరీలో కార్డు తీసుకోవటం, వారానికి ఒకసారి ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి జాగ్రత్తగా మళ్ళీ చేయవచ్చు. అదేవిధంగా ఇంట్లో సొంతంగా ఆధ్యాత్మిక పుస్తకాలు మినీ లైబ్రరీలు పెట్టుకోవడం ద్వారా ఎప్పుడు అవసరం అయితే అప్పుడు పుస్తకాలని చదువుకోవడం అవకాశం ఉంది. ఎట్లా? బయట ఇప్పుడు మా సెంటర్స్ ఉంటాయి, అన్ని ఒక లైబ్రరీ లాగా ఉంటుంది, అక్కడ పుస్తకం తీసుకోవటం అట్లా ఉంటుంది. మన ఇంట్లో కూడా ఒక సెల్ఫ్ నిండా ఎన్నో పుస్తకాలు పూర్తిగా పత్రిసార్ అంటారు, ధ్యాన మహాచక్రానికి వస్తే ఒక సంచి తీసుకొని వస్తే 2 సంచులు నింపుకొని పోవాలంటాడు. అంటే ఒక సంచి నిండా పుస్తకాలు నింపుకొని పోవాలి. కాబట్టి మనం ఆ సెల్ఫ్లో పుస్తకాలన్నీ పెట్టుకొని ఏదో ఒక సమస్య వచ్చింది లేకపోతే ఏదో వచ్చింది ఇవాళ ఉంది, ఇవాళ భూమి మీద జరుగుతున్నాయి అన్నీ కూడా దయాభూ గ్రహయాత్రలో ఉంది కంప్లీట్. ఇప్పుడు భూమి మీద ఏమైతే జరుగుతుందో దయాభూ గ్రహయాత్రలో ఎప్పుడో చెప్పారు అది మాస్టర్ని తీసుకెళ్ళి. మరి ఈ రోజు ఇట్లా జరుగుతుంది, ఎందుకు జరుగుతున్నాయి, ఈ విపత్తులు ఎందుకు జరుగుతున్నాయి, ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం ఎమ్మడే పుస్తకం ఆ సెల్ఫ్లోంచి లాగి తీసి చదవాలి. అట్లానే ఒక నక్షత్ర లోకాల గురించి, నక్షత్ర మిత్రుల గురించి, జీవాత్మ ప్రపంచ నియమాలు, ఆత్మ అంటే ఏంటి, ఆత్మాయనం, ఇట్లాంటి ఎన్నెన్నో పుస్తకాలు మన లైబ్రరీలో పెట్టుకొని అవసరమైతే మనం తీసి ఇమ్మీడియట్గా చదివేటట్టుగా లైబ్రరీని మనం
ప్రతి ఇంట్లో ఫస్ట్ లైబ్రరీ తయారు చేసుకోవాలి. అంత మించి ఇదే లేదు అసలు. సమస్యకు పుస్తకం. ఇంకొంతమంది వీడియోలు ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది. రోజు చెప్పాలి ఇట్లక్కడ. ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు ప్రత్యేకించి మన సమస్యలను అనుసరించి దాన్ని పరీక్షించే సమాధానం కూడా మనం గమనిస్తాం. శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క చక్ర స్థాయిలో ఉన్నటువంటి ఆయా అంగాలకి ఇబ్బందులను మనం గమనిస్తాం. ఒక్కొక్క అవయవాలకి ఒక్కొక్క చక్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులు మనం గమనిస్తాం. కాబట్టి మూలాధార, స్వాదిష్టాన, మణిపూర చక్రాల స్థితిలో ఉన్నప్పుడు అక్కడ వచ్చే ఇబ్బందులకు ఆయా స్థితుల గురించి పూర్తిగా మనకు తెలియజేసే ఆధ్యాత్మిక పుస్తకాలు. అదే విధంగా విశుద్ధ ఆజ్ఞ చక్ర స్థితులకి ఏ స్థాయిలో మనం ఉన్నామో ఆ స్థాయికి సంబంధించిన పుస్తకాలు చదవటం వల్ల ఆ సమయంలో ఉన్నటువంటి ఆ ప్రాణమయ శరీరంలోని నిరోధాలన్నీ ఏవైతే పుస్తకాలు చదువుతారో ముందు ఆ జ్ఞానం పోతే ఆ ప్రాణమయ శరీరంలో ఉన్న ఆ నిరోధాలన్నీ బయటపడతాయి. ఏ సమస్యకి ఏ విధమైన ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి కావాలంటే పాయింట్ రాసుకోండి. ప్రాపంచిక పరిధి నుండి ఆధ్యాత్మిక పరిధికి విస్తరించాలి. ప్రాపంచికం నుంచి నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఫస్ట్ 12 ట్యాబ్లెట్లు, తర్వాత ఓషో రచనలు ఇస్తాం కంపల్సరీ ఆధ్యాత్మికంగా ఎదగాలంటే. కష్టపడాలి అంటే వస్తారు, కష్టపడి తెలివితేటలు ఉంటాయి. కష్టపడే తత్వం కౌన్సిలింగ్ చేసినప్పుడు ఉందంటే మిలారపై జీవిత చరిత్ర, జోనాథన్ లీగల్ స్టీవెన్ అని వాళ్ళకి ఇస్తాం. గర్భకోశ వ్యాధులు, వెన్ను నొప్పి ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక పుత్రులు, గర్భాశయం, మహాపరిసత్యాలు, గర్భిణీ స్త్రీలకు సూపర్ కిడ్స్, మణిపూర చక్రాన్ని, జీర్ణ వ్యవస్థ, గాల్ బ్లాడర్లు, కాలేయం సమస్యలు ఉన్నవాడికి 3 ట్యాబ్లెట్లోని కొన్ని విషయాలు, బంగారం, గడ్డిమేటు, అతీంద్ర శక్తులు అనే బుక్స్ ఇస్తాం ట్యాబ్లెట్స్ జ్ఞానానికి. దాని తర్వాత అట్లనే గ్యాస్ట్రిక్, ఊపిరితిత్తులు, అన్నవాహిక సమస్యలు, భావనా శక్తి, సంఘం శరణం గచ్చామి, మంచి గుణాలు, 7 ఆధ్యాత్మిక సత్యాలు ఇస్తాం. థైరాయిడ్, గొంతు మరియు నోటి సమస్యలు ఉన్న వారికి వాక్క్షేత్రం, థైరాయిడ్, ఎన్లైట్మెంట్ అంటే ఏంటి, మంత్ర విశుద్ధ, షుగర్ వ్యాధి, డయాబెట్, బీపీ సమస్య ఉన్న వారికి 2 ట్యాబ్లెట్, 3 ట్యాబ్లెట్, 4 ట్యాబ్లెట్, పరస్పర సంబంధాలు, షుగర్ వ్యాధికి సంబంధించిన బుక్ ఇస్తాం. తలకు సంబంధించిన సమస్య మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి రమణ మహర్షి, చేతు, గణపతి సందేలు, రామ్తా 7 ట్యాబ్లెట్లు ఇస్తాం. నరాలు సమస్య, న్యూరాలజిస్ట్, మరణం లేని మీరు, గడ్డిమేటం, బంగారం, 4 శక్తులు ఇస్తాం. చేతి సమస్యలు, నిజమైన సేవ, 3 రకాల సేవలు, మాధవ సేవ, మానవ సేవ, యోగ పరంపర. కాళ్ళ సమస్యలు, టాపిక్ సిగ్నల్, సోల్ ఆఫ్ సోల్, 7 ట్యాబ్లెట్లను కొన్ని అంశాలు ఇస్తాం. విద్యార్థులకు జోనాథన్ లిఫ్టిన్ సీగల్, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు, మంత్రదండం, మౌలిక విద్య. శాకాహార విలువ తెలుసుకుంటానికి ఆరోగ్యమే మహాభాగ్యం, సస్యాహారం, శుభాహారం ఇస్తాం. నెలవారీ సమస్యలు ఉన్న వాళ్ళకి పౌర్ణమి ధ్యానం, 7 ట్యాబ్లెట్లు, 3 ట్యాబ్లెట్లు, మీ జీవితం మీ చేతిలో. ఇట్లా మేము కొన్ని ఆ వచ్చిన పరిస్థితిని బట్టి, మా దగ్గర కేసు వచ్చిన దాన్ని బట్టి మేము ఇస్తాం. అక్కడ మేము ఇచ్చినప్పుడు ఇక్కడ ఏదైనా నోటు పుస్తకం కంపల్సరీగా ఉండాలి. నోట్స్ కంఠస్థం చేయాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక పుస్తకాలు చదివేటప్పుడు ఎక్కడైనా సరే ప్రాబల్యం లేకపోయినా ఆధ్యాత్మిక పుస్తకాలు చదివేటప్పుడు ఒక నోట్స్ విడిగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు ఏవైతే విషయాలు మనం నచ్చినట్టు అర్థమైతాయో ఉండి వాటిని ఆచరణలో పెట్టాల్సి అనిపిస్తే వాటిని వ్రాసుకొని 1కి 10 సార్లు చదువుకోవాలి. అంతేకాకుండా ఆధ్యాత్మిక పుస్తకాల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలు కంఠస్థం పెట్టడం ద్వారా అవి ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ లాగా పనిచేసి ఎప్పుడప్పుడు అవసరమైతే అప్పుడు మనకు ఆ విషయాలు గుర్తు చేసి ఎప్పుడు నిత్యం సంతోషంగా ఉండేటట్టు చేస్తుంది. అంటే శ్లోకాలన్నీ, పద్యాలు కానీ అన్నీ కూడా రకరకాలన్నీ కూడా కంఠస్థం చేయాలి వేరు స్థాయిలో. అంటే ఏంటి, మా దగ్గరకు ఉంటుంది కూలీ అకౌంట్ ఆఫీసర్ అనే 3 స్థాయిల్లో మేము చెక్ చేస్తాం. 3 ట్యాబ్లెట్లు గ్రంథస్థపడం ఒక్కొక్క విధంగా ఉంటుంది. కూలీ స్థాయిలో వచ్చినవి మాత్రమే తీసుకొని ఆచరణలో పెడతాం. అకౌంట్ స్థాయిలో ఉన్నట్టుగా ఆచరణలో పెట్టాలన్నప్పుడు, ఆఫీసర్ స్థాయిలో ఉన్నప్పుడు సమయాన్ని, అవసరమైన జ్ఞానాన్ని దానంతటా అదే మన దగ్గరకు వస్తుంది. అంటే వాడు వచ్చే స్థాయిని బట్టి ఉంటుంది. కూలీ స్థాయి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది మాది. అది నెక్స్ట్ మీకు వివరించి కూడా చూద్దాము. మరి సాయం ఉంటుంది. అంటే ఇక్కడ సిద్ధంగా ఉన్న జ్ఞానాన్ని వన్నె తెచ్చేట్టుగా ఉంటుంది. అందుకే ఒక పుస్తకాన్ని కొన్ని సందర్భాల్లో మళ్ళీ వేరు స్థాయిలో తిరగేయాలి. ఒకేసారి పుస్తకం తిరగేయటం కాదు. ఒక పుస్తకం చదివిన తర్వాత మళ్ళా 10 వేరే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తిరగాలి. ఇక్కడ ఆనంద బ్రహ్మలో ఆధ్యాత్మిక పుస్తక పఠనం కూడా ఒక భాగం. చాలా మంది పుస్తకాలు చదివి ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఆర్థికంగా సహాయపడి
ఆర్థిక ప్రచారం చేయాలనుకున్నారు, గొప్ప గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాలు అందించడం, గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం, పుస్తకాలు బహుమతికి ఇవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ధ్యాన అనుభవంలో శాస్త్రవేత్తలు మీ యొక్క అదే విధంగా నిత్య జీవితంలో అనగా ధ్యానంలో అనుభవంలో అంటే మీ కళ్ళల్లో కానీ శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్, రాంపా, సేతు వంటి ఎవరైతే వాళ్ళు కానొస్తారో వాళ్ళ పుస్తకాలు కంపల్సరీ లేచి చదవాలి మరుసటి రోజే. ఈరోజు నీకు జీసస్ కానొస్తే జీసస్కి చదవాలి, ఎవరు కానొస్తే వాళ్ళ పుస్తకాలు నీకు అవసరమని వాళ్ళు మీకు కానొస్తారు. మందుల నుండి బయటపడాలి అనే ఉండే వాళ్ళందరికీ కూడా ధ్యాన ఆరోగ్య కాన్సెప్ట్లో ప్రారంభం ఉన్నారు. కనీసం 1-2 సార్లు పుస్తకాలు చదివి మనసుకు హత్తుకున్న విషయాలు గుర్తుంచుకొని పరిపూర్ణంగా ఆచరించాలి. అదే ఆధ్యాత్మిక సాధనలో బాగా ముందున్న వారు ముఖ్యంగా ఏదైనా మందుల నుండి చివరి వరకు బయటపడాలంటే శాస్త్రవేత్త పుస్తకాలు, తమకు బాగా నచ్చిన శ్లోకాలు, మందుల నుంచి బయటపడాలంటే శ్లోకాలు, వేద సూక్తుల అర్థాలతో సహా ఒక 50 కంఠస్థబడి ఏ రోజు అడిగినా దాని పూర్తి అర్థంతో చెప్పాలి. ముఖ్యంగా మా రెండో టాబ్లెట్ ఇచ్చినటువంటి ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం పుస్తకంలో పరోక్ష జ్ఞానం అంటే చెవికి సంబంధించిన అనారోగ్యాలు సూచిస్తుంది. అది ప్రధానంగా స్వాధ్యాయం ద్వారా మనకు అందుతుంది. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు చదివి పరోక్షంగా తెలుసుకున్న ఆచరణలో చెవికి సంబంధించినవి వస్తాయి. వెలసి అల్లోపతి ఇంగ్లీష్ వైద్యంలో మందుల షాపు ఏ విధంగా అయితే ఉంటుందో ధ్యాన ఆరోగ్య కేంద్రాల్లో మా దగ్గర ఆ రకంగా 350 టాబ్లెట్లకు సంబంధించిన 37 పుస్తకాలు ఎప్పుడు ఒక మెడికల్ షాప్ లాగా ఏ పర్పస్ ఏదో వస్తే ఆ పుస్తకం అందుబాటులో మేము ఉంచటం జరిగింది. ఇది స్వాధ్యాయం. దీని గురించి స్కోల్ స్కానింగ్ అంటే కళ్ళల్లో కానీ భౌతికంగా కానీ ధ్యానంలో కళ్ళల్లో నిత్య జీవితంలో పుస్తకాలకు సంబంధించిన ఏమైనా అనుభవాలు కలిగినప్పుడు మన స్వాధ్యాయం టాబ్లెట్ ఆసందమైన అర్థం చేసుకోవాలి. నిత్య జీవితంలో కళల్లో ఏ పుస్తకానికి సంబంధించిన కళ వచ్చిందంటే మన స్వాధ్యాయానికి ఆసన్నమైంది అనుకోవాలి. ప్రత్యేకించి ఎవరైనా ఆధ్యాత్మిక శాస్త్రాలు అనుకోకుండా మనకు ఎదురైనప్పుడు రచించిన ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి అవలంబింపు చేసుకొని నిత్య జీవితంలో ఎవరన్నా ఎదురుపడినా అలాంటి పుస్తకాలు చదివి ఆచరణ చేయాలి. మీకు కళల్లో తేనెటీగల అనుభవంలో కానీ ధ్యానంలో కానీ కళల్లో వచ్చినప్పుడు వారు తప్పక విభిన్న ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పుస్తకాలు చదవాలి. కళల్లో కానీ బయట తేనెటీగలకు సంబంధించిన ఏదన్నా కోఇండికేషన్ జరిగిందంటే గొప్ప గొప్ప పుస్తకాలు చదవాలి. అదే క్రిమి కీటకాలు, పురుగులు వచ్చే అన్ని అనుభవాలు ప్రధానంగా గ్రహించి స్వాధ్యాయం పుస్తకాలు పురుగు పట్టినట్టుగా ఒక పురుగులు కానీ ఇట్లాంటివన్నీ కానొచ్చు అంటే అది బాగా పుస్తకాలు బాగా పట్టి బ్రహ్మాండంగా పట్టి చదవాలి. చదవటం రాని వారు అదే పుస్తకాన్ని ఆడియో, వీడియో లేదా చదివి వినిపించడం కోసం దాని మీద నిర్మించిన లఘు చిత్రాలు రకరకాలుగా ఇప్పుడు చదవటం రాదు, దానికి సంబంధించింది ఎట్లంటే దానికి ఒక వీడియోలు వాళ్ళకి చదివించడం ఇట్లాంటివన్నీ కూడా ఈ స్వాధ్యాయం అనే ట్యాబ్లెట్లో మేము ఈ రకంగా ఇస్తాము. నెక్స్ట్ వచ్చేలోకి సజ్జన సాంగత్యం. ధ్యానం ద్వారా తప్పకుండా చేస్తూ ఉంటే మనం అనేక అనుభవాలు కలుగుతుంటాయి. ధ్యాన అనుభవాలు అంటే ఏంటి? ధ్యానంలో వచ్చిన 3వ నేత్ర అనుభవాలు, శరీరంలో మార్పులు, కదలికలు, ఇబ్బందులు, రాత్రిపూట వచ్చే కళలు అన్ని సూక్ష్మ శరీర యాత్రలే. ధ్యానం కొన్నాళ్ళు చేసిన తర్వాత ధ్యానానికి ముందు తర్వాత మనలో కలిగిన అనారోగ్య, ఆనందం, జీవితంపై అవగాహన, మార్పు, అనుకోకుండా జరిగే సంఘటనలు, చదివిన పుస్తకాల్లో మనకు బాగా వచ్చిన సూత్రాలు ఇవన్నీ కూడా సజ్జన సాంగత్యంలో మనం తెలుసుకుంటాం. ఇలా వీటన్నిటిని మన అనుభవాలుగా వేరే ధ్యానులతో లేదా ధ్యానంపై ఆసక్తి కనిపించే వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఈ సజ్జన సాంగత్యం అంటే ఏంటి తెలుసుకున్నది, ఎట్లా ఏం చేశారు, నేను ఫస్ట్ రోజే చెప్పే ఇంటర్వ్యూ ఫస్ట్ రోజు నేను ఈ రకంగా వచ్చాను, మరి ఈ రకంగా నా ఇబ్బందులు అవన్నీ పోయినాయి అని చెప్పాం. ఇక్కడ వచ్చేలోకి ఈ స్కోల్ స్కానింగ్లో ఏమొస్తుందంటే ఇది సజ్జన సాంగత్యం అంటే కంపల్సరిగా మనం చేసింది మన ధ్యానంలో వచ్చే అనుభవాలు కానీ అన్నిటి కూడా మనం పంచుకోవటం అనేది సజ్జన సాంగత్యం. దాని తర్వాత మేమేం చేస్తామంటే హెల్త్ సైన్స్ క్లాసులు అని పెడతాం. ఏంటంటే అవి ధ్యానం ద్వారా సంపూర్ణ అంశంపై పూర్తిగా అవగాహన కల్పించేటప్పుడు సీనియర్ పిరమిడ్ మాస్టర్ల చేత హెల్త్ సైన్స్ కాదు నిర్మాతాయి. అంటే 3 days వర్క్షాప్ పెడతాం, 1 day వర్క్షాప్ పెడతాం, 11 days వర్క్షాప్ కూడా మేము నిర్వహిస్తుంటాం అనమాట. రేపు వచ్చే నెల ఆ పై నెలలో ఆన్లైన్లో దీని గురించి మీకు ట్రైనింగ్ ఇస్తాం. రూపాయి ఖర్చు లేదు, ఏ ఫీజు తీసుకోరన్నమాట. ఎట్లుంటుందంటే ఈ హెల్త్ సైన్స్ క్లాస్ నేను శరీరాన్ని కాదు, ఆత్మ నాలోని శక్తి
తోనే నా సమస్యలు పరిష్కరించుకోగలను. బయట నుండి ఏమీ రాదు. ఎవరికి వారు సహాయం చేయలేరు. కేవలం వారు మాత్రమే చూపగలరనే కనీస సత్యాలతో చెప్పే ప్రసంగాలే మనకు నిజంగా ఆరోగ్యాన్ని చేకూరుతాయి. మరి ఆధారపడే తత్వం నుంచి బయటపడేటట్టుగా ఈ విధంగా రుచికి ఆకలి తీరటంలో మనం ఎట్టయితే గమనిస్తామో, కానీ అదే భోజనంలో పదార్థాలు కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు కరిగి కండగా మార్చే కొన్ని పడుతుంటాయి. అది మనకు తెలియకుండా ఉదాహరణకు ఎప్పటి నుంచో ఆధ్యాత్మిక అన్నది వినపడిన ఒకానొక ఆత్మకు కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వారికి ఈ ధ్యాన క్లాసులు విన్నంతసేపు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎన్నో విషయాలు చెబుతున్న సేపు ఆశ్చర్యంగా వింటూ అర్థం చేసుకుంటారు కూడా. అలా గంట సేపు క్లాసులో రుచి, ఆకలి రెండు ఆత్మపరంగా తీరటం గమనిస్తారు. అలాగే అందులో అర్థం కానివి తమకు అర్థమయ్యే అనుకున్న పూర్తిగా అనుభవంలో రావటానికి కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు సమయం పడుతుంది. అక్కడ క్లాసులు మీరు చేస్తుంటే మీకు అర్థం అయినట్టే ఉంటుంది, ఒక్కోసారి అర్థం కానట్టు ఉంటుంది. కంప్లీట్గా మీ సబ్కాన్షియస్ మైండ్లో పోయి అలాంటి సమస్య మీ దగ్గరికి ఎవరైతే వస్తారో మీకు మొత్తం కూడా గుర్తుంటుంది. కాబట్టి ప్రారంభంలో మొదటి వచ్చిన నచ్చకున్న సమయాన్ని కేటాయించి ధ్యానం క్లాసులు వింటూ ఉంటే వాటిలో మాధుర్యం కొన్ని రోజులకైనా అర్థమవుతుంది. ధ్యాన ఆరోగ్య కేంద్రంలో వారం వారం జరిగే హెల్త్ సైన్స్ క్లాసు క్రమం తప్పకుండా వినటం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక, సాంఘిక, మానసిక, భౌతిక అపసౌల్యత గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా టీవీలో వచ్చే ఆధ్యాత్మిక ప్రసంగాలు కూడా తప్పకుండా వినాలి. ఇది హెల్త్ సైన్స్ క్లాసు గురించి మేము పెడతాం. దాని తర్వాత మేము ఇస్తాం రెగ్యులర్ లైఫ్ కౌన్సిలర్ ఆచార సాంగత్యం అని ఉంటుంది. ఏ కేసుకైనా ప్రతి ఆదివారం కనుక మా దగ్గర కనుక జూమ్లో కనుక వస్తే మొత్తం కంప్లీట్గా అది మేము రాసుకుంటాం. అది తలకమించిన సమస్య, పూర్వకాలం తలకమించిన సమస్యలు ఉన్నప్పుడు వాటిని వాటి పరిధిలో పరిష్కరించిన గురువు లేదా ఆచార్య వద్దకు వెళ్ళి ఒకరోజు పూర్తిగా గడిపి ఉన్నటువంటి సమస్య గురువు వద్ద చర్చించినప్పుడు, అంటే పూర్వం బయట గురువులు ఉంటాయి, వాళ్ళందరి దగ్గర పోతాం, వాళ్ళందరూ మనల్ని దివ్య నేత్రంతో చూసి మనకు ఒక దారి చూపిస్తారు. ఇప్పుడు ఆ రకంగా ఉందా? ఆ పరిస్థితులే లేవు. అయితే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఆచార సాంగత్యం దాన్ని మనం పక్కన పెట్టి భౌతిక తలంలో ఎన్నో సమస్యలు కనిపించటం వల్ల ఆ గురువు స్థానంలో ఎవరున్నారు? ఈరోజు వైద్యులు ఉన్నారు. ఇప్పుడు గురువు స్థానంలో ఎక్కడికి పోయి చదువుతాం? వైద్యులకే చదువుతాం మనం అంతా కూడా. అయితే ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పొందాలనుకున్న వారు ఏకైక పరిష్కారం ధ్యాన ఆరోగ్య పద్ధతి. ధ్యాన ద్వారానే ఆరోగ్యాన్ని పొందాలనుకునేవారు తప్పనిసరిగా 15 రోజులకు ఒకసారి ఫోన్ ద్వారా కానీ, వ్యక్తిగతంగా కానీ, ఆన్లైన్లో కానీ ఈ రకంగా మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళని మేము పూర్తిగా కౌన్సిలింగ్ చేస్తాం. దాని తర్వాత లైఫ్ హెల్త్ కౌన్సిలింగ్ షీట్, ఒక కేర్ షీట్ ఉంటుంది. ఆ కేర్ షీట్లో మీరెవరు, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వయసు, దాని తర్వాత మీ దగ్గర ఉన్న అంతకుముందు అనారోగ్యాలు ఏంటి, అంతకుముందు ఏమన్నా మెడిసిన్ వాడారా, ఇప్పుడున్న ప్రాబల్యం ఏంటి, దాని తర్వాత మీరు పూజలు చేస్తున్నారా, ఎన్నాళ్ళ నుంచి మానుకున్నారు, మీరు అంతకుముందు మాంసాహారుల, ఎప్పటి నుంచి మానుకున్నారు, ఈ మొత్తం డేటా మొత్తం కంప్లీట్గా రాసుకొని ఒక వంశవృక్షం వేస్తాం. అంటే మీకు ఎవరున్నారు, ఒక తల్లి వచ్చింది, తల్లి వచ్చినప్పుడు భర్త పేరు రాస్తాము, వాళ్ళ పిల్లలు, ఇట్లా వంశవృక్షం వేసి ఎక్కడ ఏ యాంగిల్లోంచి ఈ సమస్య వచ్చింది అనేది మేము ఇట్లా కేర్ షీట్ కూడా రాస్తాము. దాని తర్వాత ఆరోగ్య నిష్ఠాతులు, అంటే ప్రతి ఒక్క ప్రాబల్యానికి ఒక్కొక్క స్పిరిచువల్ కౌన్సిలర్ ఉంటారు, ఒక హెడ్కి వస్తే ఒకళ్ళు ఉంటారు, అట్లా రకరకాలుగా. ఇప్పుడు షుగర్కు ఉందనుకో మేము ఇద్దరు ఉంటాం, ఇద్దరు వచ్చి దాన్ని కౌన్సిలింగ్ చేస్తాం. అట్లా ఒక నిష్ఠాతుల చేత మీకు కౌన్సిలింగ్ జరుగుద్ది. ఇక్కడ గురువులు అనేవారు వీరికి దారి చూపించగలరు తప్ప వారికి ఉన్నటువంటి అపసవ్యత ఎటువంటి హీలింగు మరి ఏ ఇతర ధ్యానాల ద్వారా సరిచేయటం అనేది ఎప్పుడు జరగదు. మీరు మీ ద్వారానే జబ్బు తగ్గించుకోవాలి, కానీ ఎలాంటి హీలింగులు ఎలాంటివి కూడా ఇక్కడ ఉండవు. అపూర్వమైన అవకాశం. అందువల్ల ప్రతి 15 రోజులకో ఇట్లా వచ్చి ఈ రకంగా మీరు మొత్తం కూడా ఇక్కడ మొత్తం కంప్లీట్గా క్లాసులు తీసుకోవాలన్నమాట. హెల్త్ సైన్స్ వెరసి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని ప్రధానమైన విషయం. ఆత్మజ్ఞానం పొందటానికంటే తన అంతరాత్మ ప్రబోధం పూర్తిగా ఉత్తేజపరిచే వరకు, మూడో నేత్రం పూర్తి సిద్ధించే వరకు గురువు యొక్క అవసరం తప్పకుండా ఉంటుంది. ఒక అనారోగ్యం వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది, రావటానికి కారణం ఏంటి, ధ్యానం సర్వరోగ నివారణ అని చెప్పి కూడా మరి ధ్యానం గంటలు గంటలు చేస్తున్నాం, ఎన్నో క్లాసులు వింటున్నాం, సమస్య ఎందుకు వచ్చింది, ఒక తలకాయ సమస్య ఎందుకు వచ్చింది, ఓ కంటి సమస్య ఎందుకు వచ్చింది, ఓ చెవు సమస్య ఎందుకు వచ్చింది, ఒక థైరాయిడ్ ఎందుకు వచ్చింది,
ఒక లివర్కి ఎందుకు వచ్చింది, ఒక ప్యాంక్రియాస్ వచ్చింది, ఒక ఊపిరితిత్తులకి ఎందుకు వచ్చింది, గ్యాస్ట్రిక్ ఎందుకు వస్తుంది, లివర్కి ఎందుకు వచ్చింది, కిడ్నీకి ఎందుకు వస్తున్నాయి, ఈ మొత్తం కూడా కంప్లీట్గా ప్రతి ఒక్క వ్యాధి నువ్వు ముందుకు పోవటానికి నువ్వు సృష్టించుకొని వచ్చి నువ్వు పక్క నడుస్తున్నందువల్ల అది ఒక భగవంతుడిలాగా నీ దగ్గరకు వచ్చింది కాబట్టి నువ్వు మెడిసిన్ వాడుతున్నా కానీ దానికి ఇవ్వాల్సిన జ్ఞానం ఇచ్చినప్పుడే అది బయటికి పోద్ది. ధ్యానం ఓన్లీ శక్తి పెంచడానికే. ఏ అనారోగ్యం కానీ ఏదైనా సరే దానికి జ్ఞానం ఇవ్వాలి. ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం, ఒక బస్ స్టాండింగ్ పోతాం, ఒక బస్సు కావాలి, ఊరక నువ్వు సీట్లో కూర్చుంటే బస్సు వస్తుందా? ఒక కౌంటర్ కాడికి పోయి సార్ ఈ బస్సు ఎన్నింటికి వస్తుందని అడుగుతున్నావా లేదా? అట్లానే నీలో ఉన్న వ్యాధికి దానికి కావాల్సిన జ్ఞానం ఇచ్చినప్పుడే అది పోద్ది. ఒక ఇంటికి చుట్టం వస్తే ఎన్నాళ్ళు ఉంచుకుంటారు మీరు వాడిని? బాగా వండి పెడుతుంటే వాడు ఎన్నాళ్ళైనా ఉంటాడు. అట్లానే నీ యొక్క ఒంట్లోకి వచ్చిన అనారోగ్యాన్ని నువ్వు ఎమ్మడే కనుక్కొని దాన్ని ఒక అతిథిలాగా వచ్చిన వాడిని నువ్వు బంటి పంపిస్తే వాడు లోపలే ఉంటాడు. కాబట్టి మనం అది చెక్ చేసుకొని మనము బాగా ఇది చేయాలి. దీంట్లో స్కోల్ స్కానింగ్ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు అనారోగ్య నిర్ధారణ కోసం ఎక్స్రే, సోల్ స్కానింగ్ మీద ఆధారపడటం వలన నిత్యం గమనిస్తుంటారు. నిజంగా ఎలా అయితే మనం స్కానింగ్లు ద్వారా శారీరక అనారోగ్యాల కారణాలు తీవ్రత గమనిస్తారు, అదే విధంగా ఇప్పుడు బయటికి పోతాం, ఒక షుగర్ ఉంది, రిపోర్ట్ తీసుకురామంటారు. ప్రతి దానికి ఒక రిపోర్ట్ తీసుకురామంటారు. అదేవిధంగా ధ్యాన ఆరోగ్య నిష్ఠతలు, రోగి యొక్క అనుభవాలు మేమేం చేస్తాం, మీ యొక్క అనుభవాలు, మీ కళలు, మీ అంతరాత్మ ప్రబోధాలు, ఇంకా అనుకోకుండా ఒకే రకంగా జరిగే సంఘటనలు మొదలైన వాటి పట్టి బుద్ధి స్థాయిలో లోపాలను బట్టి వాటిని మేము పసిగట్టి వాటి నుండి బయటపడే అవసరమైన ఆధ్యాత్మిక సూత్రాలను సూచించగలరు. సాధారణంగా మనకు వాడుక భాషలో ఉన్న వైద్య విధానాలు శరీరము, మనసు స్థాయిలో పనిచేస్తాయి. ఈ విధంగా పూర్తిగా విరుద్ధంగా బుద్ధి, ఆత్మ స్థాయిలో పనిచేస్తుంది. మీకు శరీర స్థాయి, మనసు స్థాయిలోనే బయట పనిచేస్తుంది. అది బుద్ధి స్థాయిలో నుంచి తీసేస్తేనే అనారోగ్యం బయటికి పోద్ది. ఇంకొకటి రోజువారీ ఆధ్యాత్మిక ప్రణాళిక మేము ఇస్తాం. ప్రణాళిక వారం, నెలవారీ ఆత్మ ప్రణాళిక లేదా సంవత్సరం, ఇట్లా ప్లానింగ్ అంతా ఇస్తాం. అవన్నీ పూర్తిగా మాకు రాసుకొని రావాలి. ఆచార సాంగత్యంలో గురువుతో మనకున్న సహాయించాన్ని మరి అవకాశాన్ని కేవలం ఆధ్యాత్మిక విషయాలు లేక మెళుకువలు తెలుసుకోవటం మాత్రమే వినియోగించుకోవాలి. తాత్కాలిక ప్రాపంచిక ప్రయోజనాలు లేదా కోరికలు తీర్చుకోవటానికి ప్రయత్నించడం సరైన దారి కాదు. గురువుతో పొందిన జ్ఞానం సరైన తాళం చెవిగా మారి మనకున్న సమస్యలు సరైన మార్గంలో అదే పరిష్కరిస్తుందన్న భావంతో ముందుకు సాగాలి. తల్లి, తండ్రి, గురువు అందరూ దైవ సమానులే. అందుకనే అవి వ్యామోహాలుగా అనేక సందర్భాల్లో మనం గమనిస్తాము. మెదడుకు సంబంధించిన సమస్యలు, ఆచార సంగతి అనేదే ప్రధాన అంశంగా గురించి మనపై ఉన్న గురువుల నుండి తెలుసుకునే విషయాలు వినయంగా, అలాగే మన కింద ఉన్న శిష్యులుగా మన బాధ్యత ఉపేక్షగా కనపరచడం మొదలైన ఆచరణలోకి ఇట్లా రకరకాలుగా మీరు వచ్చినప్పుడు అది ఎట్లా సమస్య ఉంది, ఎక్కడుంది, ఎందుకు వచ్చింది, ఫస్ట్ కానించి ఉందా, నడమధ్య వచ్చిందా, ఇట్లా అన్నీ కూడా కంపల్సరీ మేము చెక్ చేసుకుంటూ ముందుకెళ్తుంటాం. మరి దాని తర్వాత ఏమి ఇస్తాము? ఫస్ట్ సజ్జన సాంగత్యం అయిపోయింది, స్వాధ్యాయం అయిపోయింది, సజ్జన సాంగత్యం అయిపోయింది, స్వాధ్యాయం అయిపోయింది, సజ్జన సాంగత్యం అయింది, హెల్త్ క్లాసులు అయిపోయినాయి. రెగ్యులర్గా అన్నీ చెక్ చేస్తుంటాం. కానీ ఇంకా వాడికి ఆ వ్యాధి కనుక ఇంకా కంట్రోల్ కాలేదు అని ఉంటే అక్కడ ఏం రాస్తామంటే ప్రకృతి వ్యవహారము. అంటే నువ్వు ప్రకృతిలో వ్యవహారం అంటే రోజువారీ మనం కాంక్రీట్ బిల్డింగుల్లో నివాసం ఉంటున్నాం. పూర్తిగా ప్రకృతిలో ఖనిజ వృక్ష జంతు సామ్రాజ్యం ఉండవలసిన వాటిని మనం దూరమై కృత్రిమంగా నిర్మించిన కాంక్రీట్ కట్టడాల పరిమితమై ఉంటున్నాం. రోజులో కొంతసేపు అయినా పార్కులో కానీ, నదీ జలాల్లో కానీ, కొండల్లో కానీ ప్రాంతంలో గడపాలి. తద్వారా ఖనిజ వృక్ష సామ్రాజ్యాలు అంటే ప్రకృతిలో నువ్వు పోయి కనుక గడిపితే దానికి కావాల్సిన ఎనర్జీ వస్తాయి. ఇంట్లో మొక్కలు ఉండాలి అన్నట్లు కాక మొక్కల్లో ఇల్లు ఉండాలి. ఇంట్లో మొక్కలు కాదు, మొక్కల్లో ఇల్లు ఉండాలి అన్నట్టుగా ఇల్లు నిర్మించుకుంటే వాతావరణం అవుతుంది. ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి తప్పకుండా హాజరు కావాలి. ఆనందాన్ని పొందాలి. నిజమైన శక్తియుక్తులు 10 మందిలో బయటపడతాయి. చాలా మంది అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఒకసారి
ఉద్రోగంగా పేషెంట్లు ఉన్న ట్రెక్కింగ్లో పాల్గొని వారికే ఆశ్చర్యం కలిగింది. అందరితో సమానంగా నడిచి తమలో ఆయాసంగా ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా, మరి భయభ్రాంతులు ఉన్నవాడు కూడా బ్రహ్మాండంగా తిరుగుతుంటారు. మరి పూర్వకాలంలో మనల్ని ఏం చేస్తారు, టీబీ వ్యాధి వచ్చిన వాళ్ళని గాలి వెలుతురు బాగా ఉన్న ప్రదేశాల్లో విడిగా ఉంచి మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఇవ్వటం చాలామంది తిరిగి తొందరగా స్వస్థ. పూర్వకాలంలో ఉంది, ఊరు బయట ఉంచి వాళ్ళని ఆ రకంగా ఇచ్చేవాడు తొందరగా బయటపోరు. ఇది కేవలం ప్రకృతి వారం అన్న ట్యాబ్లెట్తోనే జరుగుతుంది. ఆకుపచ్చని చెట్ల మధ్య హీలింగ్ వైబ్రేషన్ వంటి పొందటం ద్వారా త్వరగా రోగాల నుండి, మందుల నుండి విముక్తి పొందుతాము. అంటే నేచర్లోకి వెళ్ళిపోవాలి. ఎక్కువగా బాగా ఇబ్బంది ఉన్నవాళ్ళు కనీసం పౌర్ణమి రోజుల్లో కానీ ఎక్కడికన్నా మనం నేచర్లోకి వెళ్ళాలి. దీంట్లోనే మాది ఆనంద బ్రహ్మ అని ఒక ప్రోగ్రాం కూడా మేము ప్రతి సంవత్సరం జరుపుతాము. ఈ సంవత్సరం యూకేలో జరుపుతున్నాం భారీ ఎత్తున. మరి ఈ భూమిపై ఎప్పుడు నిజమైన ఆనంద జీవించడానికి వచ్చాం. అదే సహజ స్థితి. అది అనుభవంలోకి రావాలంటే 3 రకాల ఆనందాలు ఉన్నాయి. ఎప్పుడు గోలుతూ ఉంటాం. ఏంటి? ఫస్ట్ విషయానందం, 2 భజయానందం, బ్రహ్మానందం, 3 బ్రహ్మానందం. సాధారణంగా ప్రాపంచిక వాడిలో జీవిస్తున్న అందరికీ తెలిసిందే విషయానందం మాత్రమే. అది కొంత మాత్రమే అది మనకు నచ్చింది కాబట్టి అతిగా చేస్తుంటారు. అలా కాకుండా శారీరకంగా, జ్ఞానేంద్రియాలు అన్నిటితో పొందే ఆనందాలు, సంగీతంతో ఆనందం, మరి ధ్యానంతో పొందే దివ్యానుభవాలు మొదలన్నీ కలిపి వీటన్నిటి కలిపి పొందటానికి అవసరమైన ఆనంద బ్రహ్మని మేము ప్రోగ్రాం చేస్తుంటాం. దీంట్లో నుంచి ఎంతోమంది కళాకారులు ఈరోజు ధ్యానం ద్వారా ఇప్పుడు జబర్దస్తిలో వాళ్ళు కానీ, సినిమా యాక్టర్లు కానీ, మొన్న విజయనగరంలో ₹1,00,00,000 పెట్టి చేశాం లాస్ట్ ఇయర్. ఒక ఏది అజ్ఞానంలో ఉన్న వలయాకారంలో పోయి చేశాం 3 రోజులు. అంటే అక్కడ కూడా ఎంతో మంది మనం చెబితే వినరు, ధ్యానం అని చెబితే వినరు. దేనికి మనం అంతా చెబుతాం కానీ అక్కడ నిలబడి నడిమధ్య వాళ్ళ చేత చెప్పిస్తాం. ధ్యానం అని చెబితే వాళ్ళు చెబితే కూర్చుంటారు, కళ్ళు మూసుకోమంటే వాళ్ళతో చెబితే కుట్టిస్తారు. కాబట్టి ఇప్పుడు ఉంది టీవీలో ఒక ఏదో కాల్గేట్ పేస్ట్ వచ్చి చిరంజీవి చూపించాడు, ఎమ్మడే బయటికి పోయి కొంటారు. అది బయట షాపులో దొరకదా? అలాంటి మాయలో ఉన్న జనాన్ని కూడా ఈ రకంగా మనం మరి ధ్యాన జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలంటే ఎంత చేయాలి? బోర్డు అంత చెయ్యాలి మనం. అట్లా మా కనీస అవసరాలు సరిపడా లక్ష్మి, డబ్బు చేకూరినంత జీవిత మూడో నేత్రం గురించి అవగాహన, మరి లక్ష్మీ పార్వతీ సరస్వతి గురించి కూడా మనం తెలుసుకోవాలి. జీవిత ధ్యేయం అంటే ఏంతో చేసుకోవాలి. ప్రకృతి వార ఆనంద బ్రహ్మ ఇవన్నిటి కూడా క్లుప్తంగా మనం ప్రకృతి వారం ద్వారా, ఆనంద బ్రహ్మ ద్వారా మనం తెలుసుకోవాలి. లాస్ట్ది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. చివరిగా ఆధ్యాత్మిక సేవ అనేది ముఖ్యంగా ట్యాబ్లెట్ల ఆధ్యాత్మిక సూత్రాన్ని అర్థం చేసుకొని చేయగలిగితే మొదటి 11 ట్యాబ్లెట్లు ఒక ఎత్తు అయితే ఈ ఒక్క ట్యాబ్లెట్ హైయెస్ట్ అనమాట. లాస్ట్ ట్యాబ్లెట్ చాలా హైయెస్ట్. మనం అంటే ఆత్మ పదార్థం. ఈ ఆత్మ పదార్థాలను కంటికి కనిపించిన శక్తి రేఖలతో కలిసి ఉంటాయి. అందుకే సర్వం లిఖితం బ్రహ్మ, అంతా బ్రహ్మమయం అని పేర్కొంటారు. అందువల్ల ఒకానొక ఆత్మ తమ సహజమైన ఆనంద స్థితిని పొందటంతో లోటు ఏర్పడితే అది పక్కన నుండి భర్తీ కావాలి. ఎప్పుడూ లోటుగానే ఉంటుంది చాలా మందికి. అది ఏ స్థాయిలో ఉన్నా సరే అదే మరొక ఆత్మ గ్రహించి దానిని ఇచ్చే గుణం, దానం, అనుభూతి పొందుతుంది. అందుకే జీసస్ క్రైస్ట్ నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో అది ముందు ఇతరులకు ఇవ్వమని చెప్పాడు. నీకు ఏమేమి కావాలనుకుంటున్నావు నువ్వు ముందు ఇతరులకు ఇవ్వమని చెప్పిన వాడు జీసస్ అని అనడం జరిగింది. కాబట్టి మనం ఇతరుల నుండి నేర్చుకోవటానికి ముందు మన వద్ద ఉన్న ఇతరులకి పంచిపెట్టాలి. ముందు నీకేది కావాలి, నీ దగ్గర ఏముంది, ముందు ఇతరులకు పంచిపెట్టాలి. మానవుడు సంఘజీవి కాబట్టి ఒకరి నుంచి ఒకరు నేర్పుతూ పరస్పర ఆనందిస్తూ ఉండేలా ఇక్కడ భూమిపై ఒక నాటకం కోసం వచ్చాడు మానవుడు. ఈ భూమి మీద ఒక నాటకం ఆడటానికి వచ్చాడు. కేవలం ఆత్మపరంగా చూసుకున్నప్పుడు దానికి ఎటువంటి లోపం లేదు, అది పరిపూర్ణంగా ఉంటుంది. కానీ దానిపై జీవితకాలం కోసం సంతరించుకున్న బుద్ధి, మనసు, శరీరం అనే కవచాలు ఎప్పటికప్పుడు ఏదో రూపంలో శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా లోపం తలనెత్తుతూనే ఉంటుంది. దీనిని ఇతరులతో పంచుకోవటం వల్ల లోపాలని సర్దిదించుకొని సంపూర్ణంగా జీవించే అవకాశం ఉంది. సమాజంలో ఉంది. మనకు 5 వేళ్ళు ఉన్నాయి. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. శరీరము కుంభకర్ణుడు, మనసు రావణాసురుడు, బుద్ధి విభీషణుడు, ఆత్మ ఆంజనేయ స్వామి, సర్వాత్మ శ్రీరామచంద్రమూర్తి.
ఎక్కడ ఉన్నావు? ఒక కుంభకర్ణుడిలాగా తిని పనుకుంటున్నావా? ఒక రావణాసుడిలాగా చంచలమైన మనసుతో ఉన్నా? ఒక విభీషణ్‌లాగా బుద్ధిపరుడుగా ఉన్నామా? ఒక ఆంజనేయ స్వామిలాగా ఉన్నా అనేది కూడా మనం మధ్య మార్గంలో ఉంటూ అర్థం చేసుకొని ముపుచ్చు సాధుడు నిజంగా ప్రాపంచిక, ఆధ్యాత్మిక అన్నీ కలిపి ఉంటాయి. ఒక దివ్య నేత్రంగా ముపుచ్చుగా మనం దివ్య నేత్రాన్ని కూడా మనం సాధించుకోవచ్చు. నా వల్లే ఆడయిద్ది అనుకుంటారు. కంపల్సరీ ప్రతి ఒక్కడికి కూడా అది అవకాశం ఉంది. పై విషయాన్ని చెప్పటానికి కారణం ఇక్కడ ఇతరులకు మనకు తెలిసిన జ్ఞానాన్ని అందివ్వటం అంటే మనం నేర్చుకోబోయే దాన్ని మరింతగా బయటకు చెప్పడం అవుతుంది. మనం బాగా నేర్చుకొని అనుభవం పొందుతూ దానిని మననం చేస్తూ అనుభవిస్తున్నప్పుడు దాన్ని చూసి ఇతరులు నేర్చుకుంటారు. మనం బాగా చేసి దాన్ని నలుగురికి పంచిపెడుతుంటే వాళ్ళొచ్చి నేర్చుకుంటారు. మనమే చెప్పపోతే వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు? ఇలా మనం ఎప్పుడూ నేర్చుకుంటూ, నేర్పుతూ, అనుభవిస్తూ ముందుకు సాగుతుంటాం. ఈ విధానంలో మనం ఇతరులకి చెప్పేది బయట నుంచి చూసేవారికి గొప్ప ఆధ్యాత్మిక సేవ కనిపిస్తుంది. నిజానికి చేసేదంతా మనకు మన సేవ కోసం చేసుకుంటాం. ఎవరి కోసం మీరేం చేయట్లా. మన కోసం మనం చేసుకుంటున్నాం. మనం ఒక సత్యాన్ని తెలుసుకున్న తర్వాత అది అందరికీ ఆమోదకరమైనది, ఆనందాన్ని కలిగి చేసేది అని తెలిసినప్పుడు మన చుట్టూ ఉన్న వారికి కూడా ఆనందాన్ని పొందే స్థాయికి తీసుకొచ్చినప్పుడు మనలోని జాలి, దయ, ప్రేమ, కరుణ, బాధ్యత అన్న గుణాలు వృద్ధి పొందుతాయి. మనలో ఈ గుణాలు ఉండాలి. ఫస్ట్ ఈ గుణాలు వృద్ధి పొందుతాయి. వాటి నుండి కూడా ఆనందాలు పొందగలం. అంతేకాని మనకు తెలిసిన సత్యం అందరికి అందించినప్పుడు మన వైబ్రేషన్ స్థాయిలో కూడా అవగాహన వాళ్ళు ఉండటం వల్ల మనం పొందిన సత్యాన్ని మనతో ఉంచుకొని పక్కవారిని లేదా సమాజాన్ని విస్మరిస్తే ఆ పొందిన సత్యం మనం ఎంతో కాలాన్ని ఆనందం ఇవ్వలేదు. నీకు తెలిసింది, నువ్వు జ్ఞానం ఉంది, నీ ఇంట్లో కూర్చుంటావు, బయటికి పోయి చెప్పవు. పుస్తకాలు చదువుతావు, బయటికి పోయి చెప్పవు. నాకెందుకు? సజ్జన సాంగత్యం చేస్తావు. ఏది కూడా నువ్వు పంచనప్పుడు అది ఎంతో కాలం నీ దగ్గర ఆనందాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ అహం బ్రహ్మాస్మి, సర్వం లిఖితం బ్రహ్మ, తత్వమసి, శ్వేతకేత్ అనేవి అన్న విషయం భగవంతులు మాత్రమే, అంతా భగవతత్వమే అన్నది తెలియజేయటానికే మనం ఇక్కడ ఉన్నాం. ఆఖరి జన్మలో అదే తత్వమసి, శ్వేతకేత్ ఆఖరి దశలో ఉన్నవారు మనమంతా కూడా పిరమిడ్ సొసైటీలో ధ్యానంలోకి వచ్చిన వాళ్ళంతా కూడా మనం జ్ఞానం నేర్చుకుంటానికి, ఈ విశేషమైన జ్ఞానం పంచటానికి మనం వచ్చామని మనం తెలుసుకోవాలి. ఏం చేయాలి? ఇలా మనం తెలుసుకున్న అతి సాధారణ విషయాలు ఇతరుల జీవితానికి పెద్ద విషయమై ఒక పెద్ద విషయం అవుతుంది. మనకు తెలుసుకున్న సత్యం కూడా ఇదైతే ఎంతో ఆనందం పొందుతాం. ఆధ్యాత్మ సేవ చేయటానికి మనం నిష్ఠాతలు కావాల్సిన పని లేదు. ఏ ధ్యానం క్లాసులైనా 3 విషయాలు చెప్పగలిగితే చాలు. గుర్తు పెట్టుకోవాల్సింది కూడా తేలికే. ఏం చెప్పొచ్చు మీరు? శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకో. అదే ధ్యానము. శాకాహారము మంచిది, ఉత్తమమైనది. పిరమిడ్ అనే ఒక కట్టడము ప్రాణశక్తి 3 రెట్లు అధికంగా ఇస్తది. 3 చెప్పలేరా? ఇది చాలా విశేషం. ఇంకోటి విషయంలో ఇంకొక దాంట్లో ఈ 3 విషయాలు చూస్తే వాడి చిరునవ్వు ఎంతో ఆనందం వస్తది. ఇవి మనకు మొదటిసారిగా తెలిపాక వీటిని మనం ఇతరులకి అవకాశం దొరికినప్పుడల్లా చెప్పడం ప్రారంభిస్తే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ మొదలైనట్టే. నిజానికి ఈ విషయం చెప్పే అర్హత రావటానికి కారణం ఇంతకు ముందు జన్మలో ఎంతో పుణ్యకర్మలు చేస్తేనే ఈరోజు ఇంత సులువైన శ్వాస మీద ధ్యాస అని మన చెవులకు చేరుతుంది. మన నుంచి ధ్యాన విధానం గురించి విన్న పరిస్థితి ఒక్క సెకండ్. అయితే మన చేతిలో ఉన్న 100 రూపాయలు దానం ఇవ్వటమే తేలికగా ధనధాన్యం, విద్యాదానం, గోదానం, భూదానం, రక్తదానం, అన్నదానం, సేవదానాల్లోకి వస్తాయి. ఆత్మ తొలిదాసిలో సేవ సాంఘిక సేవలో ఉంటుంది. ఒక ధ్యానం అంటేనే సమాధానం అన్ని తెలిసిన తర్వాత మనం చేసే సంకల్పము కేవలం జ్ఞానాన్ని పంచే దిశగా ఉండాలి అని ధ్యానం చెప్పటంతో మొదలవుతుంది. కొన్ని ఉన్నాయి, కొన్ని భూదానాలు ఇట్లాంటివన్నీ ఆ జన్మలు అయిపోతేనే పిరమిడ్ ధ్యానంలోకి వచ్చేది. అవి ఇప్పుడు శాస్త్రాల్లో లో ఎనర్జీ. ఎప్పుడైతే మన జీవితంలో ఆధ్యాత్మిక సేవస్థలో అంతరాగం కలిగి ఉంటారో ఆధ్యాత్మిక సేవ అనే విషయం పూర్తిగా నేర్చుకొని చేయటం ప్రారంభించాలి. మిగతా సేవలు కాబట్టి ఆధ్యాత్మిక సేవ అన్నదే కోసం కాక తమ కోసం తాము చేసుకునే సరిగా అర్థం చేసుకొని చేయగలిగినంత సేవలో వాచా కర్మన చేయనట్టయితే ఒక బుద్ధుడు, జీసస్, శ్రీకృష్ణుడు వీళ్ళంతా చేసింది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ.
ఇక్కడ ఒకటి కూడా ఉంది, మెయిన్ కూడా నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం కర్మయోగంలో ఉంటాం, మనకి ఏమీ తెలవదు. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత కర్మయోగంలో నుంచి అంటే అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వస్తాం, జ్ఞానంలోకి వచ్చి మళ్ళా కర్మయోగంలో చేతి పెడితే ఎంత ఇబ్బంది ఉంటుందో గమనించుకోండి. ఇక్కడ ఏమొస్తుందంటే మీకు వచ్చే ఇబ్బందులన్నీ కూడా చేతికి వాడే ఆభరణాలు, ఉంగరాలు, గాజులు, దండలు, వంకీలు, వాచి, ఫుల్ హ్యాండ్తో ఉన్న చొక్కా, చేతి గుండీలు, చెక్ పర్సు, మనీ పర్సు, హ్యాండ్ బ్యాగు, గెరిటెలు, డైనింగ్ టేబుల్ మొదలైన వస్తువులతో వచ్చే పాజిటివ్ నెగిటివ్ అనుభవాలన్నీ కూడా నువ్వు సేవ మార్చుకోవాలని అవన్నీ నీకు ఇండికేషన్ ఇస్తాయి. మళ్ళా ఎక్కడ వస్తాయంటే చేతి వేళ్ళ నుండి మెడ ప్రాంతం వరకు, అంటే చేతిపై వచ్చే చర్మ వ్యాధి, చిన్న చిన్న కీళ్ళ నొప్పులు, అదే విధంగా చెయ్యి విరగటం, ఫ్రాక్చర్ జరగటం, భుజం కూడా పట్టేసి పైకి లేకపోవటం, పక్షవాతం భాగంగా ఉన్న చెయ్యి పూర్తిగా లేపటం మొదలన్నిటి కూడా ఈ శాస్త్ర సేవలో విభాగంలో వచ్చి నువ్వు పప్పు ఉప్పు దానాల్లోంచి బయటపడాలి అనేది ఇక్కడ వివరించటం జరుగుద్ది. ఇది ఫస్ట్ ఇచ్చిన 6 టాబ్లెట్లు పూర్తి శక్తిమంతం, తర్వాత 6 టాబ్లెట్లు జ్ఞానము. ఓకే మాస్టర్స్, 12 టాబ్లెట్లు మా దాంట్లో ఉన్నది ఫస్ట్ మీకు వివరించడం పూర్తిగా జరిగింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ సార్.